ప్రథమ పాఠః సూక్తి ఆరబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి. ఉత్తమజనులు ప్రారంభించిన దానిని ఎప్పుడూ విడిచిపెట్టరు. వ్యవహారిక శబ్దాలు. బంధువాచక శబ్దః తండ్రి జనకః తండ్రి పితా. తండ్రికి తండ్రి పితామహః. తల్లికి తండ్రి మాతామహః. కుమారుడు పుత్రః సోదరుడు సహోదరః అన్న. అగ్రజః తమ్ముడు అనుజః మేనమామ మాతులః. భర్త పతిః మామ శ్వశురః కొడుకు యొక్క కొడుకు పౌత్రః. అల్లుడు జామాత. మిత్రుడు స్నేహితః మిత్రుడు మిత్రం. తల్లి జననీ తల్లి మాతా. నాయనమ్మ పితామహి అమ్మమ్మ మాతామహి. కుమార్తె పుత్రి సోదరి సహోదరి అక్క అగ్రజ. చెల్లెలు అనుజ. మేనమామ భార్య మాతులాని భార్య భార్య. వదిన అన్న భార్య భ్రాతృజాయ. కోడలు స్నుషా. అత్తగారు శ్వశ్రూః. ప్రహేళిక అస్తి నాస్తి శిరో నాస్తి బాహురస్తి నిరంగుళిః నాస్తి పాదద్వయం గాఢం అంగమాలింగతి స్వయం. ఎముక లేదు తల లేదు, చెయ్యి ఉన్నది కానీ వేళ్ళు లేవు, కాళ్ళు లేవు, అయినా శరీరాన్ని స్వయంగా గట్టిగా కౌగిలించుకుంటుంది. అది ఏమిటి? సమాధానం యూతకం అంటే చొక్కా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి గురువుకి నమస్కారము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే గాఢాంధకారం కలవానికి జ్ఞానమనే అంజన శలాక అంటే కాటుక పుల్లతో కన్నులు తెరిపించే గురువుకు నమస్కారము. సంస్కృత వాంగ్మయ పరిచయం. వేదాలు 4. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము. ప్రతి వేదంలో 4 భాగాలు ఉన్నాయి. అవి సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తు. వీటితో కూడిన వేదాలు కర్మకాండ జ్ఞానకాండ అనే 2గా విభక్తమై ఉన్నాయి. ఋగ్వేదము ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన సాహిత్యము. ఋగ్వేదము 8 అష్టకాలుగా 10 మండలాలుగా విభక్తమై ఉన్నది. ఋగ్వేదంలో ప్రధానంగా స్తోత్రాలు ఉంటాయి. కొన్ని లౌకిక బోధనలు కూడా ఇందులో ఉంటాయి. యజుర్వేదము శుక్ల యజుర్వేదమని కృష్ణ యజుర్వేదమని 2 విభాగాలు. యజ్ఞాలలో ఉపయోగించే మంత్రాలు యాగ విధులను బోధించే మంత్రాలు యజుర్వేదంలో ఉంటాయి. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్తిరీయోపనిషత్తులో లోక ప్రసిద్ధమైన సూక్తులు ఉన్నాయి. సత్యం వద ధర్మం చర అంటే సత్యమే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. సామవేదము గాన ప్రధానమైన వేదము. సామవేదంలో ఋగ్వేద మంత్రాలను సంగీతాత్మక ధ్వనులతో పాడతారు. అథర్వణ వేదంలో ఋగ్వేదంలోని మంత్రాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. విలువైన కొన్ని వేద మంత్రాలు. సత్యం ధర్మశ్చైతాని మా మహాశిశుః. సత్యము ధర్మము నన్ను వదలకుండుగాక. మా గృధః కస్య స్విద్ధనం. ఇతరుల ధనం కోసం ఆశపడవద్దు. శం నో భవతు ద్విపదేశం చతుష్పదే. మానవులమైన మాకు సమస్త ప్రాణులకు శుభము కలుగుగాక. వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవటానికి 6 వేదాంగాలు ఉన్నాయి. అవి శిక్ష అంటే ఉచ్చారణ శాస్త్రం, వ్యాకరణం అంటే శబ్ద నిర్మాణ శాస్త్రం, ఛందస్సు మంత్ర రచనా శాస్త్రం. వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవటానికి 6 వేదాంగాలు ఉన్నాయి. అవి శిక్ష అంటే ఉచ్చారణ శాస్త్రం, వ్యాకరణం అంటే శబ్ద నిర్మాణ శాస్త్రం, ఛందస్సు అంటే మంత్ర రచనా శాస్త్రం,
నిరుక్తం అంటే వ్యుత్పత్తి శాస్త్రం. జ్యోతిషం అంటే ఖగోళ శాస్త్రం. కల్పము అంటే యాగ విధాన శాస్త్రం. లోకంలో శిక్షా గ్రంథాలు 9, వ్యాకరణ గ్రంథాలు 8 ఉన్నాయి. సంస్కృత వ్యవహారము. హరి ఓం, హలో, నమస్తే, నమస్కార, నమస్కారము, సుప్రభాతము, సుప్రభాతం, శుభ మధ్యాహ్న, శుభ మధ్యాహ్నము, శుభ సాయం, శుభ సాయంకాలము, శుభరాత్రి, శుభరాత్రి, ధన్యవాద, ధన్యవాదము, స్వాగతం, స్వాగతం, మన్యే ఆర్యే, మాన్యురాల, పూజ్యురాల, శ్రీమన్, స్వామి, అస్తు, అగునుగాక, సరే, కృపయా, దయచేసి, చింతామాస్తు, పర్వాలేదు, బాధవద్దు, క్షమ్యతాం, క్షమించబడుగాక, పునః మిలామహ, మరలా కలుద్దాం, సాధు సాధు, చాలా మంచిది, ఉత్తమం, ఉత్తమం, బహు సమీచీనం, చాలా మంచిది, శుభాశయా, శుభాకాంక్షలు, అభినందనాని, అభినందనలు, సుభాషితం. అయం నిజః పరో వేత్తి గణన లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. ఇతడు నావాడు, అతడు పరాయివాడు అనే ఆలోచన సంకుచిత బుద్ధి కలవానికి ఉంటుంది. ఉన్నతమైన ప్రవర్తన కలవారికి ప్రపంచమంతా తమ కుటుంబమే.